వెల్కమ్ టు గుడ్ అచీవ్మెంట్స్ ఛానల్. ఈరోజు వీడియోలో నాన్న చెప్పిన రాచందర్ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఎండురొయ్య తలకాయలను ఒక 10 నిమిషాల వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొన్ని ఎండుమిరపకాయలు కూడా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒక కళాయిలో కొద్దిగా ఎండురొయ్యలు, ఎండబెట్టుకున్న ఎండురొయ్య తలకాయలను వేసి దోరగా నూనె లేకుండా వేయించుకోవాలి. అదే కళాయిలో కరివేపాకు వేసి పొడి పొడిలాడేంత వరకు వేయించుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా నూనె పోసి ఎండుమిర్చి, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. దీనిని మిక్సీ జార్లోకి తీసుకుని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ జార్లో దోరగా వేయించి పెట్టుకున్న కరివేపాకు, ఎండురొయ్య తలకాయలను వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతే, నాన్న చెప్పిన రాచందర్ పొడి రెడీ. దీనినే మనం ఎండు రొయ్యల తలకాయల కారం అంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా గుడ్ అచీవ్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.